జంతర్ మంతర్లో గడిచిన 15 రోజుల నుంచి నిరవాధిక నిరాదీక్ష చేస్తూ వాళ్ళ ప్రాణాలు సైతం చర్చలలో ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో వాళ్ళ మొదటి డిమాండు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాని ఉన్నారో ఈరోజు ఈ అందరి విద్యార్థుల ఒత్తిడి, విద్యార్థులకు ఉద్యమం తీసుకున్న నాయకులు వాళ్ళ ఒత్తిడి, తర్వాత ప్రతిపక్షాలన్నీ బీజేపీయేతర పక్షాలన్నీ కూడా ఒకటై రాహుల్ గాంధీ నాయకత్వం వాళ్ళు చేసిన ఒత్తిడికి తలకి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయడంతో సమస్య పరిష్కారం. సమస్యలు వాళ్ళు ఉన్నాయి, ఇంకా 3-4 ఉన్నాయి. ఏవైతే లాఠీ చార్జ్ చేసిండ్రో, పిల్లల మీద కేసులు పెట్టిండ్రో ఆ కేసులను ఎత్తివేయాలి. ఎవరైతే ఆ కేసులలో దెబ్బలు పడ్డాయో వాళ్ళందరూ చూసి సరైన న్యాయం చేసి దానికి దోషులలో వాళ్ళకి శిక్షించాలని వాళ్ళ డిమాండ్ ఒకటి ఉంది. దానికి ఇంకా మాట్లాడలేదు. ఏమంటానంటే చట్టపరమైన నిర్ణయం లేకుండా చట్టపర పోలీసులు ఆడుకుంటే చట్టపరం చేయొచ్చు, చట్టం లేకుండా చేయొచ్చు. వాళ్ళ మీద బేషరతుగా కేసులను ఎత్తివేయాలి. మూడోది, ఏదైతే పిల్లలు ఈ క్షోభం తట్టుకోలేక 23 మంది పిల్లలు నీటి ఫస్ట్ పేపర్ ఇంకా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ తోటి వాళ్ళ పోయిన ప్రాణాలు రావు. కాకపోతే ఉన్న కుటుంబాలకన్నా ఎంతో కొంత ఆసరా కావాలని 23 మందికి కాంపెన్సేషన్ ₹1,00,00,000 అడగడం జరిగింది. దాని గురించి తరపు ఏమి స్పందన లేదు. ఈ అన్ని దృష్టిలో పెట్టుకుని రేపు నాకు తెలిసి సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. చర్చలు అన్నీ ఇంకా జరుగుతుందని అనుకుంటాను. మా జరగడించడం లేదో నాకు తెలియదు, జరుగుతుందని అనుకుంటాను. ఈ రకంగా చేసి ఎగ్జామ్లు పెట్టి ఇది మొదటిసారి కాదు. ఇదివరకు ఈ మోడీ గారు వచ్చినాక దాదాపు 10-15 సార్లు అయింది. ఇప్పటికీ మొట్టమొదటిసారి సీరియస్గా దీన్ని చేసింది. అంటే మోడీ గారి నాయకత్వం ఉన్న ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో, బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా నిస్సిగ్గుగా గొప్ప ప్రయాసం అని చెప్పుకునే ప్రయాసామాన్ని పూర్తి తుంగలు దొరికి ఏ రకంగా వీరైతే ఆ రకంగా అన్ని పార్టీల నాయకులను ఇట్లా అట్లా ఇష్టమైనట్టు చేసుకుంటూ పోయి ఇలా ప్రజాస్వామ్యం ఉందా అనే దాని పరిస్థితి తీసుకొచ్చింది. ఇలా ప్రజాస్వామ్యం ఉంటుందో బతుకుతనే పరిస్థితి ఇలా అందరూ కావాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా వాళ్ళ డిమాండ్ పిల్లల డిమాండ్స్ ఏమైనా చేయాలి.